చాలామంది అడుగుతా ఉన్నారు. ఈ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో కౌశల్యం సర్వే ద్వారా చేసి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకు ఎగ్జామ్స్ సంబంధించిన మెయిల్స్ వస్తున్నాయంట. అవి ఫేకా అండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. దాని గురించి చెప్తానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుంది. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి సంబంధించిన మెయిల్స్ అనేవి కొంతమందికి వస్తా ఉన్నాయి. వచ్చినియి కూడా. అయితే నిన్న శుక్రవారం రోజున 9 గంటల ప్రాంతంలో పంపించడం జరిగింది. ఈరోజు కూడా కొంతమందికి వచ్చినాయి. అయితే ఇక్కడ ఇది ఫేక్ అని చెప్పేసి ఎక్కడ డౌట్ వచ్చిందంటే, వచ్చిన వాళ్ళకు ఎక్కువ మందికి ఎగ్జాము సచివాలయంలో నైట్ 7:30 పీఎంకి ఒకటి, నైట్ 9 పీఎంకి ఒకటి అని చెప్పేసి అందుట్లో రావటం జరిగింది. అందుచేత వీళ్ళు అది ఫేక్ ఏమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అయితే డిసెంబర్ 1 నుంచి వీళ్ళకు ఈ కౌశలం సర్వే ద్వారా జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కు సంబంధించిన రిటన్ టెస్ట్ అనేవి సచివాలయంలో కండక్ట్ చేయబోతున్నారు. అయితే సిస్టమ్ ముందే ఉంటుంది. ఇక్కడేంటంటే ఆ టైము ఇచ్చింది ఏదైతే ఉందో, కొంతమందికి డిసెంబర్ 2 అని, కొంతమందికి డిసెంబర్ 4 అని, 7:30 పీఎం అని, 9 పీఎం అని వచ్చిందో, ఆ డేట్లు ఆ టైములో వచ్చేసరికి డేట్‌లో అయితే మారవు గానీ, టైము అప్డేట్ చేసేదానికి ఛాన్స్ ఉంటది. అయితే ఒకవేళ అప్డేట్ చేయకపోతే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. అప్పుడేంటంటే మీకు ఏవైతే తీసుకొని రమ్మన్నారో అవి తీసుకొని మీరు సచివాలయంకి ఉదయమే ఎళ్ళండి. ఓకేనా? అయితే పొద్దున్నే మరి 7:30కి ఉంటదా అండి ఆ టైంలో ఎగ్జామ్ అని చెప్పేసి కొంతమంది భావిస్తా ఉన్నారు. ఏదేమైనా మీ సచివాలయంలోనే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి, ఒక్కసారి మీ సచివాలయంలో ఉన్న దాని ఇన్‌చార్జ్ ఎవరైతే ఉంటారో, సచివాలయం ఇంజినీర్లు ఉంటారు గదా! సచివాలయం సెక్రటరీ ఉంటారు గదా! వాళ్ళకి ఫోను చేసి, లేకపోతే మీరే సచివాలయానికి వెళ్లి ఒక్కసారి కనుక్కోండి. ఏవండీ ఇట్లా టైమొచ్చింది ఏంటి అని జెప్పేసేసి. అయితే వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ముందుగానే పంపించడం జరిగింది గాబట్టి, మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వటానికైతే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫేక్ కాదండి. నిజంగానే వచ్చినాయి చాలా మందికి కూడా. నాకు తెలిసి డిసెంబర్ 2, డిసెంబర్ 4 ఇట్లా వచ్చినాయి. డిసెంబర్ 1కి కూడా కొంతమందికి వచ్చినట్టున్నాయి. సో, ఇదండి. ఇంకా పూర్తి అప్డేట్ ఇస్తాను. ఇంతకుముందే నేను పేపర్ ఎలా ఉంటుంది, దేని మీద ఇస్తారు ఏంటని వీడియో పెట్టానండి చూడండి ఒకసారి. ఐకార్డ్, ఎండ్ కార్డ్‌లో కూడా చూసుకోండి.